శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. నేను మీ సాయి శర్మ దత్తానంద. ఇవాళ రోజున మనం తెలుసుకునేది మిథున రాశి ఫలితాలు. మిథున రాశి వారికి ఏ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా గ్రహ సంచారం వల్ల వీరికి ఏం జరగబోతుంది, వీరు ఏం చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది, వీరికి కావాల్సినది ఏంటి, జరగబోయేది ఏంటి, ఏ విధంగా వీరు అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుంది అనేది మనం చూసుకుంటే, ముందుగా గ్రహస్థితులు ఏం తెలియజేస్తున్నాయి. గ్రహ ప్రభావాలు మనం జాతక పరంగా జాతక చక్రాన్ని చూసుకున్నప్పుడు జాతక రీత్యా గోచార రీత్యా అని రెండు ఉంటాయి. ఈ జాతక రీత్యా గోచార రీత్యలో భాగంగా జాతక రీత్యా అంటే మిథున రాశి యొక్క చక్రం చూసుకున్నప్పుడు రాశిలో మిథునంలో గురువు ఉండటం, ద్వితీయంలో బుధుడు ఉండటం, తృతీయంలో కుజుడు ఉండటం, ఇలాంటి మంచి యోగదాయకాలు ఉన్నాయన్నమాట. నవమంలో రాహు ఉండటం, దశమంలో మరి శని గ్రహ సంచారం జరుగుతుంది. కాబట్టి వీరికి అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉందని చెప్పి సూచిస్తుంది అన్నమాట. వీరికి ప్రత్యేకించి ద్వితీయంలో ఎప్పుడైతే బుధుడు ఉన్నాడో బుధగ్రహ సంచారం వల్ల కొన్నిట్లో మరి యోగదాయకంగా ఉంది, కొన్నిట్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆ ఇబ్బందులు ఏంటి, యోగం ఏంటి అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ద్వితీయంలో బుధుడు ఉన్నాడో బుధుడు కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి కర్కాటకానికి అధిపతి చంద్రుడు కాబట్టి బుధుడికి చంద్రుడికి కొద్దిగా ఇబ్బంది కాబట్టి కుటుంబ విషయాల్లో మౌనంగా ఉండటం మంచిది. ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్నిట్లో కూడా అనుకూలంగా ఉండాలి. కుటుంబ విషయంలోనే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట. అదేవిధంగా గురువు ఎప్పుడైతే మరి జన్మంలో ఉన్నాడో వీరికి అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది. ప్రతిదీ కూడా వీరికి మంచి కలిసి వస్తుంది. కానీ వీరు ఏదైతే మనస్ఫూర్తిగా చేస్తారో దానిలో కొన్ని ప్రతికూలత ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ఆచితూచి అడుగు వేయండి, అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. తృతీయంలో కుజుడు ఉండటం వల్ల అన్నదమ్ముల మధ్య ఎక్కువగా కూడా వాదనలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకటికి రెండు సార్లుగా మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకుండా, అనవసరమైన చర్చలకు వెళ్లకుండా, తగాదాలకు వెళ్లకుండా ఉంటే వీరికి అన్నిట్లో కూడా మంచి లాభదాయకంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా వీరికి అన్నిట్లో కూడా మంచి విజయాన్ని సాధించే స్థానం రాహు అన్నమాట. నవమ స్థానంలో భాగ్యస్థానం. మనకి ఏదైనా సరే ఒక భాగ్యం అంటే సడన్ గా మనకి యోగం కలుగుతున్నప్పుడు మనకు ఆ యోగాన్ని చెడగొట్టడానికి ఏదో ఒక విధమైన ఎఫెక్ట్ కలుగుతూ ఉంటుంది ఈ నవమ స్థానంలో రాహు ఉండటం వల్ల. అంటే మనకి ఒకరు ఏదైనా సరే ధనపరంగా కానీ ద్రవ్యపరంగా కానీ మనం అనుకున్న దానికన్నా 100 రెట్లు మనకి ఇస్తాము, మనల్ని అక్కడికి రమ్మన్నప్పుడు మన యొక్క ఆలోచన మనకి లేట్ అవ్వటము, దాని ద్వారా ఆ యొక్క యోగాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటము ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి ఒకటికి 2 సార్లుగా ఆచితూచి అడుగు వేయండి, మౌనంగా ఉండండి, చేయాల్సిన పని అప్పటికప్పుడే చేసి తీరండి. ఏదైనా సరే అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట. అయితే అన్నిట్లో కూడా వీరికి ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గర నుంచైనా సరే రావాల్సిన ద్రవ్యం కానీ ధనం కానీ ఉంటే అవి ఖచ్చితంగా కూడా ఈ మాసంలో శ్రావణ మాసంలో అంది తీరుతుందన్నమాట. ఆదాయం కూడా స్థిరంగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఒకటే జాబ్ అని మారుతూ ఉండటం, సరైన అవగాహన లేకపోవడం, వ్యాపారం సరిగా లేకపోవడం, ఉద్యోగంలో అనుకూలత లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటే ఈ యొక్క శ్రావణ మాసం నుంచి కూడా ఒక క్రమబద్ధంగా అన్నిట్లో కూడా ధనపరంగా వ్యాపార పరంగా మంచి అనుకూలత సూచిస్తుందన్నమాట. ఎవరికైతే వివాహం కాలేదో అలాంటి వారికి వివాహం అయ్యే అవకాశం ఉంది. వివాహమై గొడవలు పడుతున్న వారికి కూడా అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తూ ఉంది. అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి. వివాహపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా వీరికి ఈ యొక్క శ్రావణ మాసం కలిసి వస్తుందన్నమాట. అయితే ఇప్పటి వరకు కూడా గృహ నిర్మాణం చేసుకుంటూ ఉన్నవారు గృహ నిర్మాణం సగం ఆగిపోతే కనుక అది మళ్ళీ ముందుకి నడుస్తుంది. శ్రావణ మాసంలో గృహ నిర్మాణం, గృహ ప్రవేశ యోగం అనేవన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతాయన్నమాట. ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నిట్లో కూడా విజయాలు సాధిస్తారనమాట. అదేవిధంగా వీరు ఏదైతే ప్రయాణం అనుకుంటూ ఉంటారో, ఎవరైనా ధనం ఇస్తామో అక్కడికి రమ్మని ప్రయాణం చేయాలన్నప్పుడు అలాంటి ప్రయాణం వీళ్ళన్నిటికీ కూడా అనుకూలత సూచిస్తుంది. దైవ దర్శనం, దైవతా దర్శన సంబంధించిన విషయాల్లో కూడా అన్నిట్లో కూడా ధన సంపాదన పెరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుందన్నమాట. ఏదైనా సరే మిథున రాశి వారికి ఈ యొక్క రాశి ఫలితాలన్నిట్లో కూడా యోగదాయకంగా ఉందన్నమాట.
ఆ విధంగా మిథున రాశి వారికి అన్నిట్లో కూడా లాభాలు కలుగుతూ ఉన్నాయన్నమాట. అయితే జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు గ్రహస్థితులు మనకి, అదేవిధంగా వ్యయంలో శుక్రుడు, మరి జన్మంలో గురువు ఉండటం వల్ల మంచి శుభవార్త వింటారు. ఇప్పటి వరకు వీరు ఏదైతే కలలు కన్నారో ఆ కలలన్నీ కూడా నివృత్తి కలుగుతాయి. రానున్న రోజుల్లో ఇంకా మంచి యోగదాయకంగా ఉంది. ధనపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్నిట్లో కూడా అనుకోని సంఘటనలు ఏర్పడతాయి. వీరికి ఏదైతే ధనపరంగా రాసిపెట్టిందో అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అన్నమాట. అయితే ఎవరికైతే జాతకంలో ఒకవేళ జన్మ జాతకరీత్యా, గోచార రీత్యా అని రెండు ఉంటాయి. జాతకరీత్యా పరంగా చూసుకుంటే ఏమో జాతకాన్ని డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దాని ద్వారా జన్మ నక్షత్రం ఏంటి, జన్మ రాశి ఏంటి, జన్మ లగ్నం ఏంటి, ఈ రాశిలో ఈ ప్రభావం చేత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగితే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలియజేసేది మరి జన్మరాశి అంటారు. అయితే నామరాశి బట్టి చూసుకుంటే 1కి 10 మందికి ఉన్న పేర్లన్నీ చూసుకొని దానికి పేరు బట్టి వచ్చేదాన్ని నామరాశి అంటారు అన్నమాట. జాతక రీత్యా, గోచార రీత్యా ఎప్పుడైతే ఈ జాతక రీత్యా ఉందో, ఈ జాతక రీత్యా అనేది పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ బట్టి వస్తుంది. నామపరంగా వచ్చేదేమో గోచార పరంగా. కాబట్టి ఇది జాతక రీత్యా ఎవరికైతే ఉందో వారందరికీ కూడా ముందుగా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళ జాతక చక్రం వేసి, జాతక చక్రంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి, ఇది గోచార పరంగా అన్నమాట. ఈ గోచార పరంగా ఉంది కాబట్టి 10 మందికి కూడా ఒకవేళ జాతకంలో పుట్టినప్పుడు శుక్రుడు బాగాలేకపోతే గోచార పరంగా ఇప్పుడు శుక్రుడు బాగుంటే అన్నిట్లో కూడా యోగదాయకంగా, అనుకూలంగా ఉంటుందన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. ధనపరంగా సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి, శుక్రుడు బాగాలేకపోతే ఖచ్చితంగా కూడా దంపతుల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ వీరికి పుట్టినప్పుడు బాగాలేకపోతే ఇప్పటి వరకు గొడవలు అయ్యి ఇప్పటి నుంచి మారి వీళ్ళకంతా కూడా అనుకూలత సూచిస్తూ ఉంటుంది అనమాట. అట్లా జాతకాన్ని పరిశీలించి క్షుణ్ణంగా అన్నిట్లో కూడా ఎలా అయితే జాతకాన్ని పరిశీలించి అన్ని విధాలుగా తెలియజేస్తారో అప్పుడు వీరికి అన్నిట్లో కూడా ఏదైతే అనుకుంటారో అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అనమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.